నమస్తే వెల్కమ్ టు సరదాగా కాసేపు నేను క్రాంతి. ఆయన పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు పెద్దరాయుడు తమ్ముడు గుర్తుకు వస్తారు. ఆ తర్వాత అమ్మాయిలను ఏడిపించే ఆకతాయి కనిపిస్తాడు. ఇంకాస్త ఆలోచిస్తే కన్నింగ్ విలన్ క్యారెక్టర్గా మారిపోతాడు. ఆయన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర. ఈ మధ్య విలన్గా కూడా చాలా విజృంభిస్తున్నారు. ఆయనతో సరదాగా కాసేపు మాట్లాడదాం. నమస్తే అండి రాజా రవీంద్ర గారు, ఎలా ఉన్నారు? ఈ మధ్య విలన్ గా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. చాలా బిజీ అయిపోయినట్టున్నారు. అవునండి, అందగేళ్ళు మంచి రోల్ చేశారు చాలా ఏళ్ళ తర్వాత. నేను చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీ హీరోలకి మీరే విలన్ అయిపోతున్నారు. బాంబే నుంచి ఎవరన్నా తెప్పిద్దామని చెప్పాను నేను. డైరెక్టర్ గారు ఏమన్నా అంటే అసలు వద్దు, నువ్వు గడ్డ పెంచితే నువ్వు బాగుంటావు, నేను వాటికన్నా బాగా చూపిస్తానని డైరెక్టర్ బలవంతమే చేశాను. ఆ తర్వాత చాలా హ్యాపీ, సినిమా కూడా మంచి రిజల్ట్. ఆ తర్వాత నాకు చాలా మంచి క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా రోజుల తర్వాత చాలా బిజీ అయిపోయారు మీరు. నేను ఆర్టిస్ట్ అవుదాని వచ్చాను యాక్చువల్గా, ఇప్పుడు హ్యాపీగా. అంటే ఏమైందంటే ఇప్పుడు నేను రవితేజ, సునీల్ ఇలా కొంతమంది డేట్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే అండి, కొంతమంది డైరెక్టర్లు వచ్చి కథలు చెప్పటం, అది హీరోకి నచ్చకపోతే నేను వెళ్ళి నో చెప్పటం. అదే కదా వేరే హీరోలతో చేసి వచ్చినప్పుడు నాకు సూటబుల్ క్యారెక్టర్ ఉన్నా కానీ ఈ నో అన్న మూలనే కదా మనకు సినిమా లేట్ అయిందని మన పేరు కొట్టేయటం, అలాగే అయిపోయి గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా వెంకటేష్ బాబు అండి, సునీల్, రాజ్ తరుణ్, నిఖిల్, విష్ణు, జయసుధ్ గారు ఇంకా ఉన్నారు. అంటే యంగ్ జనరేషన్ హీరోస్ అందరూ. యంగ్ జనరేషన్లో వీళ్ళిద్దరు సినిమాలు బాగున్నాయి, వాళ్ళ కెరీర్ హ్యాపీ. ఓకే, ఫస్ట్ ఎవరికి అంటే మీకే చెప్తారా స్టోరీ? ఇప్పుడు హీరో గారిని అప్రోచ్ అవ్వాలనుకోండి, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అనుకోండి, నాకు ఫోన్ చేయరు కదా, పెద్ద ప్రొడ్యూసర్ అయినా డైరెక్ట్ హీరోనే కాంటాక్ట్ చేస్తారు. హీరో కూడా అప్పుడు రాజారేంద్ర చెప్పండి అని అనలేడు కదా, తను ఎలా ఉంటుంది. ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కొత్తగా రాసుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా హీరో కాంటాక్ట్ దొరకదు, వాళ్ళకి నేను ఈజీగా దొరికేస్తుంటాను. అన్ని ఫోన్లు ఎత్తుతాను, నేను అందరితో మాడుతుంటా. ఈ షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసాక ఇంకా మనకి డైరెక్టర్స్ ఎక్కువ అయిపోయారు, రైటర్స్. అందులో ఏంటంటే ఎవరు టాలెంట్ ఉందో ఎవరు లేదు తెలియట్లేదండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. నాకు 5-6 హీరోలు ఉంటాం, రోజుకి ఫోన్ వస్తే ఎవరికి వచ్చిందో కూడా తెలియదు. హీరో గారికి మంచి కథ ఉందండి అంటే పేరు చెప్పరా నాయన, ఏ హీరో గారికి అంటే మినిమం ఒక హీరోకి ఒకళ్ళిద్దరు చేసినా రోజు 10-15 ఫోన్లు వస్తుంటాయండి. దానివల్ల ఒక్కోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెద్ద కంపెనీస్ నుంచి వస్తుంటాయి. హీరోస్ ఏంటంటే వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్ అని వాళ్ళు చూసింగ్లో ఉంటారండి. మనం వీళ్ళకి ఏం చెప్పలేము. చాలా ఇబ్బందికరమైన జాబ్ అండి, చాలా టెన్షన్స్ ఉంటాయి. అందరూ వాళ్ళు మానేసి మనకి ఫ్రేమ్ కట్టి ఉంచుతారు అనమాట, వీడు ఎప్పుడో అప్పుడు దొరకకపోతాడు. చూస్తే చక్కగా తమ్ముడు క్యారెక్టర్స్ కానివ్వండి, మంచి కాలేజ్ గోయింగ్ అలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. నిజ జీవితంలో కాలేజ్ లైఫ్ ఉన్నప్పుడు ఎవరినైనా మీరు టీజ్ చేయడం జరిగిందా? అంటే అసలు తలెత్తి ఉండి కదండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా బాగా సిగ్గు ఎక్కువ నాకు. ఇక్కడ కూడా చాలా రోజులు పట్టింది నేను ఇలా ఫ్రీగా మాట్లాడటానికి. కాలేజీలో అసలు నేను తలెత్తి ఉంది కదా, తలంచుకుని వెళ్ళిపోయాడు. అంత షరీఫ్ అండి మీరు, మాకు అలా అనిపించట్లేదు. ఇప్పుడు లేదండి, అలా లేదు. అలా ఉంటే వేరేలా ఉందని కొంచెం మార్చుకున్నాం క్యాటరేషన్. ఓకే, అంటే కాలేజీలో క్రషెస్ కానివ్వండి, కాలేజ్ బంక్ కొట్టడం అట్లాంటివి ఏం లేవంటారు? అంటే క్రషెస్ వచ్చే టైంకి పెళ్లి చేస్తారు నాకు. అట్ ది ఏజ్ ఆఫ్ ఇవ్వలేదండి, మేనర్కమే 17 yearsకి పెళ్లి చేస్తారు. బాల్య వివాహం అండి? కాదులేండి, అప్పటికి పెద్దోడే ఉన్నా. 17 years అంటే అకార్డింగ్ టు ఇప్పుడు బాల్య వివాహం లెక్క. కానీ అప్పుడు అంటే మాకు రాజుస్లో అలాగే చేసేస్తుంటారు ఎక్కువ. నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడని చుట్టాలకి చేసేస్తుంటారు. ఓకే ఓకే. సో ఫస్ట్ మీ స్క్రీన్ ఎంట్రీ నా ఫస్ట్ ఫిల్మ్ పొండటి రాజ్యం. అది అక్క పెత్తనం చెల్లెలు కాపురాన్ని దాసనారాయణ తీశారు తెలుగులో. అది నా ఫస్ట్ ఫిల్మ్. ఓకే. అదేంటంటే వాళ్ళు నెతుకుండా ఉంటే కేఎస్ రవికుమార్ గారికి ఎవరిలో చెప్పారు, నేను ఎక్కడో చోట తెలితే రవికుమార్ గారు ఏం చేశారంటే ఫస్ట్ నా సినిమాలు చూడు తర్వాత యాక్ట్ చేద్ది అని ఆయన సినిమా చూసారు. పర్లేదని చేయొచ్చు మీ డైరెక్షన్లో అన్న. అయితే ఓ పని చేయ, వీడికి అసలు డేట్లు ఇవ్వకండి మొత్తం షెడ్యూల్ ఇచ్చేయండి అని చెప్పి నాకు అప్పటికి అసలు తమిళ్ రాదండి.
రవికుమార్ గారు కూడా తిరిగిమనేవారు రోజు. అలా యూనిట్లో అందరితో కలిసి ఉంటే నీకు ఫ్రీ అవుతావు అని చెప్పి నన్ను మొత్తం షెడ్యూల్ అవుట్డోర్ అండి అక్కడ తీసుకెళ్ళిపోయారు, త్రివేణి సంఘం అక్కడ. అయితే రోజు ఒక రోజేమో కార్లో రమ్మనేవారు, రోజేమో అవుట్డోర్ యూనిట్తో పాటు రానివారు డైరెక్టర్. నాకు బాగా క్లోజ్ అయిపోయారండి ఆయన ఫస్ట్ సినిమాకి, రవికుమార్. నాకు అంతా చాలా ఈజీగా ఉండేదండి. ఒక రోజు ఏంటంటే నేను అందరూ చనిపోతాను అనమాట. చనిపోయిన అమ్మాయికి నేను కనిపిస్తూ ఉంటాను. నేను కూడా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మాయి ఏదైనా సీన్లో కావాల్సి వస్తే నువ్వు తొందరగా మేకప్ వేసుకోరా, ఆ షార్ట్లో పెడతాను నిన్న అనేవాడు ఆయన. నా ఫస్ట్ తమిళ్ 5 ఫిల్మ్స్ ఆయనే డైరెక్టర్. ఆ తర్వాత పురుషలక్షణ సినిమా చేశారు. ఆయన యాక్చువల్గా విలన్ క్యారెక్టర్స్ ఉంటే ఆయనే చేసేస్తుంటారు. ఆయన ఏమన్నారంటే ఎవరు నా సినిమాలో విలన్ కాలేజీ స్టూడెంట్, నేను చేయడానికి కుదరట్లేదు, నువ్వు చెయ్యి అన్నారండి. అది నా కెరీర్లోనే ది బెస్ట్ ఫిల్మ్ అండి. ఎందుకంటే అందులో ఏంటంటే నేను హీరోయిన్ ప్రేమిస్తా, ఖుష్బు అక్కడ తమిళ్లో. అప్పుడు ఖుష్బు గుడిగట్టిన రోజులు అనమాట. అయితే నేను సెలవులకి వెళ్ళి వచ్చేటప్పటికి అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిపోద్ది. నేను వెళ్ళి చూసేటప్పుడు పెళ్లి అయిపోద్ది అమ్మాయికి. అక్కడి నుంచి ఎలా అయినా అంటే క్యారెక్టరైజేషన్ ఫస్ట్ చూపిస్తారండి. నేను ఐస్ క్రీమ్ ఒకటి చెప్తే లాస్ట్ ఐస్ క్రీమ్ అంటే పాప తింటుంది, అయిపోయినాయి అని చెప్తాడు థియేటర్లో. ఇలా పాప దగ్గర లాక్కుని కింద పడేస్తాను. నాకు దక్కింది వేరే వాడికి దక్కకూడదు, ఆ కాన్సెప్ట్ అండి. ఇంకా ఈవిడ వెనకాల పడతాను అనమాట. అది క్యారెక్టరైజేషన్. 8th రీల్లో 9th రీల్లో హీరో జైలుకి వెళ్ళిపోతాను. ఇంకా హీరోయిన్కి నాకే ఉంటుంది సినిమా అంతా. అది చాలా మంచి పేరు వచ్చింది. అక్కడ 200 days ఆడి తెలుగులో తీశారు బల్లే పెళ్ళం. సేమ్ క్యారెక్టర్ నేనే చేశాను, మీనా చేశారు తెలుగు. ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది మీది కెరీర్. ఎప్పుడు అంటే మీరు మేనేజర్గా మారారు, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు అంటే అండి నేను తర్వాత మళ్ళీ నా కెరీర్లో గ్యాప్ వచ్చి సీరియల్స్ వేసేవాడిని. అందం ఒకటి, ఈనాటి రామాయణం. ఆ ఈనాటి రామాయణం మద్రాసులో షూటింగ్ జరిగేది. అప్పుడు రోజు రవితేజ ఫోన్ చేశాను. రవితేజ నాకు బాగా క్లోజ్. ఫస్ట్ తన ఎంట్రీ నుంచి మాకు రిలేషన్ అండి. మీ ఇద్దరం ఒక చోట ఉండేవాడు. అరే నువ్వు ఇండస్ట్రీలో అందరితో బాగుంటావు, నాకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు, నీకు అందరు తెలుసు కదా ఈజీగా మూవ్ అవటానికి, వచ్చి నా డేట్లు చూడరా అన్నారు. డేట్లు అంటే ఏంట్రా అంటే ప్రొడ్యూసర్ వాళ్ళు వస్తారా, నువ్వు మాడితే బాగుంటుంది అని. మరి నాకు యాక్టింగ్ అంటే అస్సలు నువ్వు యాక్టింగ్ మానే, నీకు ఏం కావాలితే నేను చూసుకుంటా, నువ్వు మాత్రం వచ్చే నా దగ్గర ఉండాలి. సరేనా, అప్పుడు అలా వచ్చేసాను. నేను 10-12 years తనతోటే ఉన్నా. ఇంకా అంటే రవితేజ అంటే నేనే కథ నాకే చెప్పాలి, ఏదైనా నాతోటే మాట్లాడాలి. రవితేజకి అసలు సంబంధం లేదు. ఎరే ఇది చేసేద్దానంటే నువ్వు చేసేద్దాం రెడీ, అలా ఉండేదండి. బాగుండేది. అప్పుడే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత అనిపించింది అసలు వచ్చింది దేనికి, ఏం చేస్తున్నాను రోజు. పేరెంట్స్ని వదిలేసి చెన్నై వచ్చి మళ్ళీ ఏంటి ఇలా ఉన్నా అని చెప్పి అప్పుడు ట్రై చేసిన పెద్ద వేషాలు ఏం దొరకలేదు అనుకోండి. అది వేరే అంటే నేను చిరంజీవి అంటే పీక్ టైంలో వెళ్ళిపోయారు కదా మీరు. అలా చెప్పాలంటే కరెక్ట్గా మంచి క్యారెక్టర్స్ పడుతున్న టైంలో ఇండస్ట్రీ నుంచి. అంటే నా ప్రాబ్లం బేసిక్గా ఏంటంటే అండి, లైఫ్ని దేన్ని సీరియస్గా తీసుకోను. దానివల్ల ఇలా ఏడిసింది కెరీర్. అది కూడా సీరియస్గా తీసుకోను. ఎవరైనా ఎంత చిన్న క్యారెక్టర్ అడిగినా చేసేస్తుంటాయి. అంటే అడిగితే ఓకే అంటే సరదాగా ఉంటుంది నాకు. ఇప్పుడు 10 రోజులు కెమెరా చూడలేదు అనుకోండి, ఏదో షూటింగ్కి వెళ్ళి కెమెరా చూసి వస్తా. నాకు అంత ఇష్టం కెమెరా అంటే. నాకు ఈ కెరీర్ ప్లానింగ్ వాళ్ళకి ప్లాన్ చేయగలుగుతున్నా కానీ నాకు చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీ పొజిషన్ ఎలా ఉంది చెప్పండి. అలా లెక్కేసుకుంటే ఇండస్ట్రీ అనేది చూసుకుని మళ్ళీ పొజిషన్ అంత లేదు. ఇది ఒక పెద్ద సముద్రం అండి, అందులో మనం నీటి పట్టు, దానికి ఏముంటది పొజిషన్, ఫ్లోలో వెళ్ళటమే. బాగుంది అంటారు ఇప్పుడైతే. ఇప్పుడు ఫస్ట్ నుంచి బాగానే ఉంది, సినిమా ఉన్నా లేకపోయినా బాగానే ఉంది. చెప్పాను కదా సీరియస్ గా తీసుకుని, అదే ప్రాబ్లం. మరి హీరోగా ఎలా చేశారు మరి? అలా వచ్చినాయండి. అప్పుడు ఫస్టే హీరో వచ్చింది నాకు, అది సీరియస్ గా లేదు. ఆ తర్వాత హీరోగా చేస్తేనే విలన్గా చేసి, విలన్గా చేస్తేనే తమ్ముడిగా చేసి అలా చేసా. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? 2 పిల్లలు, ఇప్పుడు మీరు తాతగారు కూడా అయినట్టున్నారు. ఎలా ఉంది మీ లైఫ్? పెద్ద బాబుకి పాప అండి, మనవరాలు. చిన్న బాబుకి బాబు, మనవడు. అసలు ఇంటికి వెళ్తే పడుకునేవాడు, కూర్చొనేవాడు, ఆడితోటే ఆడాలి. ఎంతండి వాళ్ళిద్దరికి ఏజ్? పాప చిన్నదండి, 4 months, బాబుకి 1.5 years. అంటే మీతో వాళ్ళకి ఎలాంటి రిలేషన్, అంటే ఎంత అనుబంధంగా ఉంటారు? మామూలుగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగానే ఉంటాడు, అమ్మాయిలా ఉండదు. నేను చెప్తా ఉన్నాను చిన్నప్పటి నుంచే, మీ ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళాలి నేనని. వాళ్ళ ఫ్రెండ్స్ తో మీరే వెళ్ళాను కూడా. ఇప్పుడు నా మనవరాలతో చెప్తున్నా, నీ ఫ్రెండ్స్ తో కూడా పబ్కి వెళ్ళాలంటే మా ఆవిడ చాలు చాలులే ఇంకా
అంటే మేనర్గా కదండి, చిన్నప్పటి నుంచి తెలుసు. అదేం ఇంట్లో అంత ఫ్రెండ్లీ మూమెంట్ అంటే ఎవరికి ఏముండదండి. నాకు చెప్పి మా ఇంట్లో ఏ పని చేయక్కర్లా, మా పిల్లలు కానీ ఇచ్చేస్తున్నారు. నా వైఫ్ కూడా ఇంటికి వెళ్తే లేకపోతే ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారు అంతే, నన్ను చెప్పి అక్కడికి అసలు పర్మిషన్ అంతా ఈక్వల్ ఇంట్లో. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా చెప్పారా ఎందుకు ఇలా చేస్తున్నారు, లేకపోతే మీరు సీరియస్గా ఉండొచ్చు కదా, మీరు ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది అసలు ఏం చెప్పరా? అంటే ఇప్పుడు నేను ఒక దానికి అలవాటు పడి ఉన్నాను, ఇప్పుడు నువ్వు సీరియస్గా ఉండమంటే పరిస్థితి వేరేలా ఉంటుంది, నీకు ఈ కంఫర్ట్స్ అన్నీ ఉండవని చెప్పా. అయితే ఏదో ఉండటం బాగుందంటారా, లేకపోతే మీరు రమణ మహర్షి ఫాలోవర్ కాబట్టి లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటారా? అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దానికి దీనికి సంబంధం లేదా? రమణ మహర్షి చెప్పింది వేరే అండి, అది చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల కూడా అది ఉండొచ్చు. వెంకటేష్ బాబు గారు కూడా రమణ మహర్షి గారిని బాగా ఫాలో అవుతారు. ఆయన నుంచి మీకు వచ్చిందా, లేకపోతే మీరు ఆయన కన్నా ముందు నుంచి ఫాలో అవరా? నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 మా ఊర్లో ఉన్నప్పటి నుంచి ఫాలో అవ్వరండి. ఓకే, కానీ ఆయనతో కూర్చుంటే అసలు సినిమాల గురించి మాడుకున్నాను. అసలు ఆయనకి రమణ అని పదవి వినిపిస్తేనే ఆయనకు ఒక రకమైన ఫేస్లో ఎదురుగుండా ఆయన రమణ మహర్షిని చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది వెంకటేష్ బాబు. కళ్ళల్లో అది వచ్చేస్తుంది, తలుచుకుంటేనే మనకి ఇది ఉంటుంది. ఆయన ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది చెప్పండి? అంటే అండి సింపుల్గా ఒకే మాటలో చెప్పాలంటే, నువ్వు ఈ జనంలో పుట్టాక ఏం సంపాదించావంటే చిరంజీవి గారి ఫ్రెండ్షిప్ అని చెప్పుకోను. అంటే ఈరోజు నేను ఇంతమంది మేనేజ్ చేసి నేను ఇండస్ట్రీలో ఇంతమందికి హ్యాపీగా అందరితో ఉండగలుగుతున్నానంటే 10 years ఆయనతో ఉన్నప్పుడు నేను ఏం నేర్చుకున్నాను అదే. చిన్నప్పటి నుంచి చదువుకున్న దానివల్ల నేను ఇలా లేనండి. 10 years ఆయనతో ఉండటం వల్ల నేను ఇలా ఉన్నాను ఇవాళ. అందుకని నేను ఆయన గురించి ఏం చెప్పలేదు. మీకు ఒక రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా? అన్నీ ఆయనే. అసలు నేను ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఆయనండి. ఆయన ఫ్రెండ్షిప్ దొరకడంతో అయిపోయింది మంది. ఇక్కడికి వచ్చిన ఏం అయిపోయింది, అందుకే రిలాక్స్గా ఉంటాం. అంటే అండి పొద్దున్న లేచిన కాడి నుంచి పొడుకునే దాకా అంటే ఒక మనిషి అంత నిబద్ధతో ఉండటం చాలా కష్టం. అంటే ఎవ్రీ మినిట్తో ఉండటం కష్టం. ఆయన అంత ఇది డిసిప్లైన్గా ఉంటారు అంటారు. ఏంటంటే 5కి లేసి ఎక్సర్సైజ్ చేయటం అంటే, ఇప్పుడు నేను ఇదిగో పొట్టగిట్ట పెరిగిపోయి 5 kgs తగ్గించడానికి 5 నెలల నుంచి ట్రై చేస్తున్నారు. 2 kgs పెరిగా, అది మన నిబద్ధత. అలాగే బాలయ్య బాబు నైట్ అంతా ఆ టేబుల్ గడ్డ పెట్టుకున్న కొత్త సాంగ్ లిరిక్ వచ్చేదాకా బట్టి పడుతూనే ఉంటారు ఆయన. ఏమండి ఏంటంటే లిప్సింగ్, లిప్సింగ్ ఉంటే మనకి స్టెప్ కాన్ఫిడెంట్గా వేయచ్చు. నువ్వు ఉండండి బాబు బయటకు వెళ్దా ఎక్కడికి, నువ్వు వెళ్ళి కాలితే. నేను షాక్ అయిపోయానండి. అసలు అందరూ స్టార్లు అయ్యారంటే దాని వెనకాల అసలు లైఫే లేదండి వాళ్ళకి, పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు. సినిమా 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 అంటే పర్సనల్ ఎమోషన్స్ కూడా ఉండవు. ఇప్పుడు నాలంటోడికి ఉండదు. మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో ఉంటే నేను షూటింగ్లో ఉండాల్సి వచ్చింది. క్లైమాక్స్ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ వదిలేసి వెళ్ళిపోతే ఆ సినిమా ఎప్పుడు అవుతుందో తెలియదు. అలా పర్సనల్ ఎమోషన్స్ అన్నీ వదిలేసి షూటింగ్ చేయాలి. ఇక్కడ సినిమా అంటే స్క్రీన్ మీద కనిపించిన వీడికి ఏంట్రా అమ్మాయిలతో ఆడిష్టం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒక్కొక్కరు తీసుకొచ్చి మే నెలలో మన చరణ్ చేసాడు. మే నెల అంతా అక్కడ నుంచో పెట్టి చూపించాలి ఇలా ఉంటుంది ఆర్టిస్ట్ లైఫ్ అని. పర్సనల్ ఏముందండి, నాకు ఫేవర్ వచ్చినా వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఉండబోతోంది? ఏదైనా ప్రొడ్యూసర్ గా కానివ్వండి, ఒక డైరెక్టర్ గా ఏదైనా రాబోతున్నారా? లైఫ్ లో ప్రొడ్యూసర్ అవునండి. అవరా ఇంకా డైరెక్టర్ అంటే ఆలోచిస్తారు. రాజుతో వీళ్ళందరూ బాగా ఎంకరేజ్, సార్ మీరు చేయాలి సార్ అని. మేము కొత్త చేస్తుంటాం కదా, మీరు చేయండి సార్ నేను డేట్లు ఇస్తా అంటుంటారు రాజుతో. అంటే దానికి నేను ఏం చెప్పానంటే, నేను 10 kgs తగ్గిన రోజు నీ దగ్గరికి వస్తా, ఎందుకంటే నా మీద నాకు కంట్రోల్ లేదని నాకు అర్థమైంది. 10 kgs తగ్గిన రోజు కంపల్సరీ నీ దగ్గరికి వస్తే అప్పుడు డైరెక్షన్ చేస్తా అని చెప్పా. అదే చెప్పాను కదా, 5 టార్గెట్ పెట్టుకున్నా, 2 పెరిగా. మీ బాల్యం గురించి చెప్పండి. అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు? భీమవరంలోనే పుట్టాను, అక్కడే చదువు. డిఎన్ఆర్ కాలేజ్. ఎక్కడ? డిఎన్ఆర్ కాలేజ్. ఓకే. ఎంఎస్ నారాయణ గారు, కృష్ణారెడ్డి, బ్రహ్మానందం గారు అందరూ అక్కడే. ఈ సుబ్బరాజు అదంతా అక్కడే, సునీల్. ఓకే. చిన్నప్పుడు మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేవాడిని. దాని గురించి ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ వస్తే, సౌత్ యూనివర్సిటీ అన్నమయ్య యూనివర్సిటీలో ఫస్ట్ వస్తే, నేషనల్స్కి వెళ్ళి రాజీవ్ గాంధీ గారి ముందు నేను పెర్ఫామ్ చేశాను. నాన్ అలైన్ మీట్ యూత్ ఫెస్టివల్ అని 109 countries పాల్గొన్నాను. ఇండియా తరఫున నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను.
చేశాక డ్యాన్స్ నేర్చుకోవడానికి నేను చెన్నై వెళ్ళాను. వెంపటి క్లాసికల్ డాన్స్ లో ఏదండి? కూచిపూడి అండి. కూచిపూడి. నేను వెంపటి సత్యం గారి దగ్గర నేర్చుకోవడానికి చెన్నై వెళ్ళాను. అక్కడ ఒకళ్ళు చూసి నన్ను సాంబశివరావు దగ్గర తీసుకెళ్తే సినిమాలో యాక్ట్ చేయడం. తర్వాత ఇంకేమైనా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా? నేను మామూలు స్టేజ్ నాకు నేర్పిన ఒక ఆయన ఉన్నారండి అక్కడ భీమవరం. ఆయనకి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ దొరికితే ఫస్ట్ నేను తీసుకెళ్ళిపోయాడు. నేను అలా 60-70 ప్రోగ్రామ్స్ చేశాను. చెన్నై రాకముందు అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశాను. గ్రేట్ అండి. అంటే బాగా గుర్తున్న చిలిపి సంఘటన అని చెప్పండి. గుర్తులేదని మాత్రం చెప్పొద్దండి. మేము చిలిపి సంఘటనే కదండి, అందులో నాతో పాటు చేసి అమ్మాయితో ఎక్కువ తిరుగుతున్నానని పెళ్లి చేశారు 17 ఏళ్ళప్పుడు. ఇందాక నేను అడిగితే లవ్ ఏం కాదు, క్రష్ కాదు, లవ్ కాదు, చెప్తున్నా కదా. అది ప్రాబ్లం ఆ డాన్స్ వల్ల. అంటే ఇప్పటికి ఆవిడ కాంటాక్ట్ లో ఉన్నారా? లేదండి, ట్రై చేస్తున్నా. ఫేస్బుక్ లో అట్లా పెడుతుంటే రియాక్ట్ అవ్వట్లా. మీ మెసేజ్ చూస్తారు తెలుసు అమ్మాయి. సరే, మీ గురించి మాట్లాడడానికి కొంతమంది గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. హాయ్ సాక్షి వ్యూవర్స్, రాజారవీంద్ర గారి గురించి చాలా విషయాలు చెప్పాలండి. అంటే నాకు ఒక బుక్ రాయొచ్చు రాజారవీంద్ర గారి మీద, అంత ఆయన నాకు తెలుసు. అండ్ రాజా గారు, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ మనం రోజు ఫోన్లో 1-2 గంటలు మాట్లాడుకుంటాం ఆల్ టాపిక్స్. సో నేను ఈరోజు జస్ట్ ఆడియన్స్కి మీ గురించి నేనేమనుకుంటానో ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. రాజా గారి గురించి చాలా మంది చాలా భయపడతారండి ఫస్ట్ ఆయన చూడగానే. ఆయన యాటిట్యూడ్ కానీ, అతను వాకింగ్ స్టైల్ కానీ, నిజంగా బయట అలా స్టర్న్ గా అలా ఉన్నా కానీ లోపల హీజ్ అ మ్యాన్ ఆఫ్ గోల్డ్ అండి. లిటరలీ తనకి హీస్ గాట్ సచ్ అ సాఫ్ట్ అండ్ కైండ్ హార్ట్. అండ్ చాలా మంది రైటర్స్ అంటారు రాజారవీంద్ర గారికి కథ చెప్పాలంటే భయం, లేదా ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వాలంటే భయం. కానీ నిజంగా చెప్తున్నానండి, అదంతా రాంగ్ అండి. ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. చాలా మంది యంగ్ డైరెక్టర్స్కి తన లైఫ్ ఇచ్చారు, చాలా మంది యంగ్ ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇదంతా తెలియని విషయాలండి. బికాజ్ నా పీపుల్ ఓన్లీ బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ లైక్ లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో నాకు తెలుసు దట్ రాజారవీంద్ర గారు నా కెరీర్కి ఎంత హెల్ప్ చేశారు. అండ్ సార్, నిజంగా స్వామిరారా సినిమా ముందు నా కెరియర్ ఓకేగా ఉండేది, బట్ ఒక్కసారి స్వామిరారాలో మీరు ఎంటర్ అయ్యారు, అప్పటి నుంచి నా కెరియర్ గోల్డెన్ హ్యాండ్ అంటారు మిమ్మల్ని. నిజంగా గోల్డెన్ ఏమో తెలీదు, బికాజ్ ఆ రోజు నుంచి మై కెరియర్ హస్ బీన్ టేకెన్ ఆఫ్. అండ్ మన సారథి అంటాం కదా, లైక్ రథంని కృష్ణుడు ఎలా నడిపించాడో, సో అలాగే కృష్ణుడిలాగే రాజారవీంద్ర గారు నా కెరీర్ రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిఖిల్ అండి, తను షూటింగ్ తప్ప వాళ్ళకి ఇంకేం ఆలోచన ఉండదు. 24 గంటలు ఆ సీన్ చేస్తే బాగుంటుందండి, ఈ డైట్ చేస్తే బాగుంటుందండి, అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేస్తే బాగుంటుందండి, అదే ఇదిలో ఉంటారండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే నిఖిల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను నిజంగానే. తన అభిమానం ప్రేమ ఉంటుంది అనుకోండి. మేము ట్రావెల్ చేసినప్పుడు అంటే తన కెరీర్ అంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్ మేము ఇద్దరం కలిసే ఉంటాం. తను చూసి నిజంగా నేను నేర్చుకున్నాను. నాకు కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ నిఖిల్ కూడా. ఈ యంగ్స్టర్స్తో ఉన్నప్పుడు మన ఏజ్ మర్చిపోతాడు, అలా ఉంటుంది. వాళ్ళ అంటే హైపర్ యాక్టివ్ తను, రవితేజ లాగా హైపర్ యాక్టివ్. అంటే ఒక చోట కూర్చోమంటే కరెక్ట్గా 2 నిమిషాలు కూడా కూర్చోడు. ఇంకొకళ్ళు మీతో మాట్లాడడం. రాజాజీ వాట్సాప్. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం ఇండస్ట్రీ వాళ్ళు పరిచయం అవుతారు. కాకపోతే టైం లేక పర్సనల్ లైఫ్ కానీ పర్సనల్ కానీ చాలామంది దూరం అయిపోయాయి. నాకు మొత్తం ఆ లోటంతా తీర్చేది రాజా గారే. అండ్ ఆయన అంటే ఆయన ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 30 years ఉంటుందండి. ఎప్పటికీ కూడా ఆయన యాక్టింగ్ పట్ల ఆయన ప్యాషన్ కానీ ఆయన డెడికేషన్ కానీ అందులో 10% నాకు ఉన్నా సరే ఎక్కడ ఉండేవాడు అనిపిస్తుంది నాకు. ఎలా కంటిన్యూ చేయండి సార్, ఆల్ ద టైం మెయిన్ విలన్ అయ్యారు. ఇంకా చాలా హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇండస్ట్రీలో నేను కానీ నిఖిల్ కానీ అలాంటి వాళ్ళు చాలామంది హ్యాపీగా ఏ టెన్షన్లో లేకుండా మా పని మాత్రం మేము హ్యాపీగా తీసుకెళ్తున్నట్టు కారణం ఆయనే. సో ప్లీజ్ కీప్ హెల్పింగ్ అస్ అండ్ థ్యాంక్స్ అలాట్. ఐ హోప్ యూ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ అలాగే మమ్మల్ని కూడా మీతో పట్టుకెళ్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎక్కువ పొగడేస్తున్నారు వీళ్ళు. రాజ్ అంటే ఆల్మోస్ట్ నాకు సన్లా అండి. మా చిన్నమ్మాయి కన్నా చిన్నోడు. మా ఇంట్లో బాగా ఎక్కువ తిరిగి తనే. హీరోలు ఎవరు మా ఇంటికి రారు, తిని మాత్రం బాగానే వస్తుంది. మా ఆవిడ దగ్గర కూడా సన్లాగే ఉంటుంది. ఇప్పుడు కొన్ని విజువల్స్ చూపిస్తాను, దాని గురించి మీరు ఏం కమెంట్ చేస్తారు చూద్దాం. అన్నయ్య అది శ్రీకాంత్ కొడుకు, మొన్న నిర్మలా కాన్వెంట్లో యాక్ట్ చేస్తున్నాడు. ఎంత ఉన్నాడు చూడండి, ఇప్పుడు నాకన్నా హైట్ ఉన్నాడు, 6'6". శ్రీకాంత్ కూడా మాకు బాగా క్లోజ్ అండి. బెంగళూరులో షూటింగ్ జరుగుతుంటే అందరం వెళ్ళాం అన్నయ్యని చూద్దామని. అప్పుడు ఆ లొకేషన్లో అన్నయ్య నా గెటప్లో చూసి భయపడ్డాడు. మామూలుగా బాగా ఇష్టం అడిగి అన్నయ్య అంటే, ఆ గెటప్లో చూసి ఎత్తుకుంటే ఏడ్చి
చరణ్ బన్నీ. ఇది ఎప్పుడుదండి ఫోటో? ఎప్పుడు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా, వాళ్ళు ఏ 10th చదువుతూ ఉండుంటారు అప్పుడు. ఇది శతమానం భవతి షూటింగ్ అప్పుడు రాజుగారు నేను. ఇది అందం సీరియల్లో సాంగ్ పెట్టారు సుమన్ గారు, మీరు క్లాసికల్ డాన్సర్ అని తెలిసిందని 6 minutes సాంగ్ అండి అది. ఇది అవును, అది చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వచ్చారు ఆయన రోజుని. ఇండస్ట్రీ ఎవరు, నేను అన్నయ్యతో ఉండేవాడిని కదా ఆ రోజుని. నేను కూడా ఆ ఫోటోలు అంటే వెళ్ళేవాడిని కదా, అన్నయ్య పిలిచి రా నీకు ఇవాళ ఈ ఫోటో ఇక్కడికి వచ్చిందని దాని రీజన్ ఆయన. హాంకాంగ్ అనుకుంటా, కంట్రీ సినిమా అప్పుడు. ఈయన బాగా హైపర్ యాక్టివ్, అస్సలు ఒక్క నిమిషం హైలీ ఇంటెలిజెంట్. ఒక 5,000 సాంగ్స్ లిరిక్స్తో పాడేస్తాను, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా 5,000 సాంగ్స్ విత్ ఇది. మీకు బకెట్ ఉంటే బకెట్, టేబుల్ ఉంటే టేబుల్, మ్యూజిక్ కూడా కొట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. అండ్ చాలా అంటే రమణ మహర్షి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీ బాల్యం అంతా నిజంగానే మీరు చెప్పినట్టు కన్ఫ్యూజన్గానే ఉంది. ఇందుకీ మీ లైఫ్లో కన్ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ రావాలని సాక్షి టీం కోరుకుంటున్నాను. కాదండి, నా క్లారిటీ మీకు కన్ఫ్యూజన్గా ఉంది యాక్చువల్గా. ఓకే, మీకైతే క్లారిటీ ఉంది కదా, శుభ్రంగా ఉంది, నీట్గా. ఓకే, ఇది ఈ వారం సరదాగా కాసేపు. నెక్స్ట్ వీక్ మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.